డే 4 పతాయ్ నుంచి బ్యాంకాక్ బయలుదేరామండి. రూమ్ చెక్‌ఔట్ చేస్తాం. అక్కడి నుంచి బ్యాంకాక్ బయలుదేరాం ఉదయాన్నే. బయలుదేరుతున్నప్పుడు మళ్ళీ అక్కడ రూమ్‌కెళ్ళాం. రిసెప్షనిస్ట్ దగ్గరికెళ్ళాం. అక్కడి నుంచి టుక్ టుక్ ఎక్కాం. టుక్ టుక్‌కెళ్ళి పతాయ బస్ స్టాప్ దగ్గరికని చెప్తే తీసుకెళ్ళిపోతున్నాడు మమ్మల్ని. పతాయ బస్ స్టాప్ దగ్గర టవర్ ఉంటది. పెద్ద టవర్ అపార్ట్మెంట్. అక్కడేమో సూప్ తిన్నాం. చికెన్ సూపు. బాగున్నా బాగోపోయినా తినాలి, ఆకలితో ఉన్నాం. తర్వాత బస్ ఎక్కాం. ఎప్పుడు ఫస్ట్ వెళ్ళిన ఏ బస్సు అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అదే బస్ స్టాప్కి వచ్చి ఆ బస్ ఎక్కాం. సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి వచ్చాం. మళ్ళీ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి మాకు దగ్గర 3 అయిపోయింది అక్కడ టైము. ఇక్కడ కార్లు చూసారా పార్కింగ్? 1, 2, 3, 4 ఫ్లోర్లు ఓన్లీ కార్ పార్కింగే కట్టారు. అంత బాగుంటుంది సువర్ణభూమి ఎయిర్పోర్ట్ బయటని. చూసారు కదా కార్లు, ఇవన్నీ కార్లే. పార్కింగ్ ఎవ్వరు ఇంకా డిస్టర్బ్ రాదు, అక్కడ పెట్టేసుకోవచ్చు. 4 ఫ్లోర్ల పార్కింగ్. కంటిన్యూగా కిందకి మీదకి 4 రోడ్లు కూడా ఉంటాయి ఎయిర్పోర్ట్లో. 1 లైన్, 2 లైన్, 3 లైన్, 4 లైన్ అని. తర్వాత బ్యాంకాక్ వచ్చాం. అక్కడ దిగాం బస్సు. Very, very lucky. Nah, brother, I was, nah, man, I was asleep, man. I was sleepwalking. Yeah. I was sleepwalking, man. మాతో పాటు వచ్చాడు కదా ఈ అబ్బాయి, బ్లాక్ అమెరికన్. Okay. సూట్ కేసు మర్చిపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. మాకు బాగా అలవాటు అయిపోయింది ఎలమంచిగా బ్యాంకాక్. అది ఎక్కడికి వెళ్తుందో తెలిసి మళ్ళీ కిందకి వెళ్ళి హెల్ప్ చేసి తెచ్చి అతనికి ఇచ్చాం. అతనికి కృతజ్ఞతగా తెలుగు వాయిస్, ఇంగ్లీష్ టైపింగ్ చేసి పెట్టాం. అతను వాయిస్ ఇచ్చాడు. దాన్ని తెలుగులో మీకు చూపిస్తున్నాం స్క్రీన్ మీద. అటు కేఏ పాల్గొల్లో కంగారు ఎక్కువ. పడుకుని పోయిన ఐఎమ్ స్లీపింగ్ అంటున్నాడు. అటు బాధ భరాయించలేక మన ఇండియా వాళ్ళకి ఎక్కడికెళ్ళి హెల్ప్ ఎక్కువ కదా, అందువల్ల ఆయన తీసుకొచ్చాం. దాంతో మాకేమైందంటే అయితే మాతో పాటు బ్యాంకాక్ వస్తా అన్నాడు. రండి బ్రో అని చెప్పి ముగ్గురం కలిపి క్యాబ్ బుక్ చేసుకున్నాం. అందులో ముగ్గురం కలిపి ఆ డబ్బులు షేర్ చేసుకున్నాం. వెరీ థ్యాంక్ యూ అంటున్నాడు. కంగారు ఎక్కువ వాడికి. ముగ్గురం కలిపి మళ్ళీ కారులో బ్యాంకాక్ బయలుదేరాం. అప్పటికే దగ్గర దగ్గర 5 అయిపోయింది టైము. మనోడు బ్యాగ్ కోసం తిరిగి మాకు చీకటి అయిపోయింది మేము బ్యాంకాక్ వెళ్ళేసరికి. బ్యాంకాక్ స్ట్రీట్ రోడ్లో చూసారా కార్లు ఒకటి 120 తొక్కుతున్నారు కార్లు. ఒక్కడో హార్న్ కొట్టట్లేదు. అదే నచ్చింది ఇక్కడ. ఎవరి దారి ఆడిదే నీట్గా వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద కార్లు అన్నీ ఒక్కడు హార్న్ కొట్టడు, అంత నీట్గా వెళ్ళిపోతున్నారు. చాలా బాగుంటుంది ట్రాఫిక్ మాత్రం విషయాల్లో. బ్యాంకాక్ దగ్గర దగ్గర మేము వెళ్ళబోసరికి చీకటి పడిపోయింది. ఈ రోడ్ నుంచి బ్యాంకాక్ నుంచి 35 కిలోమీటర్స్ పతాయ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి. అలా వెళ్తుండగానే చీకటి పడిపోయింది. చీకటి పడితే మనోడు రూమ్ వేరే దగ్గర బుక్ చేసుకున్నాడు ఆ ఇంగ్లీష్ అతను. మాది వేరే దగ్గర. అతను ఏదో పని మీద న్యూ ఇయర్కి వచ్చాడంట, అందుకని మేము ఇలా రాబోసరికి అప్పుడే బ్యాంకాక్ స్టార్ట్ అయిపోయింది. నైట్ నానా ప్లాజా దగ్గర జనాలు రెడీగా ఉన్నారు. అమెరికా వాళ్ళందరూ ఇక్కడ 15 రోజుల నుంచి వచ్చి ఇక్కడే కూర్చుంటున్నారు, తాగుతున్నారు ఫుల్గా. తర్వాత మేము 7/11కి వెళ్ళాం. 7/11కి వెళ్ళి మాకు కావాల్సినవి తీసుకున్నాం. 7/11 మాత్రం చాలా బెస్ట్ ఇక్కడ. ఎవరు వచ్చినా ఇదే చూడండి ఫస్ట్ వెళ్ళి. బయట కొనుక్కునే దానికి ఇక్కడ కొనుక్కునే దానికి చాలా తేడా ఉంటుంది. చాలా చాలా తేడా ఉంటుంది. 7/11 మాత్రం చాలా బెస్ట్ ఇక్కడ. వీధికి 2 ఉంటాయి మళ్ళీ. కానీ అది తెలియాలి. తెలియకపోతే మీరు బయట ఇక్కడ దొరికే ₹60 అయితే బయట ₹180 ఉంటుంది ప్రతిదీ. తర్వాత మా వాడు రెడ్ వైన్ ట్రై చేద్దాం అన్నాడు. అది చాలా బ్రాండ్లు ఉన్నాయి. మనం ఎప్పుడు చూడలేని బ్రాండ్లు చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో. తర్వాత అక్కడ మేడం దగ్గరికి వచ్చాం స్ట్రీట్ ఫుడ్లోకి. ఇప్పుడు దాకా అక్కడ తిని చిరాకు వచ్చింది. మేడం దగ్గరికి వచ్చాక మాత్రం కొద్దిగా బాగుంది ఐటెం అన్నీ తీసుకున్న రెండును. చేపలు ఏమో బజ్జీలా చేసింది, నూడిల్స్ ఏమో రోల్స్ చేసి మళ్ళీ కట్ చేసి దాన్ని ఫ్రై చేసి ఇచ్చింది. అది నేనేమో చేపలు 2 పీసులు చెప్పాను, ఈ రోల్స్ ఏమో 2 చెప్పాను, నూడిల్స్ రోల్స్. చేపలు బాగున్నాయి, ఈ నూడిల్స్ రోల్స్ కూడా బాగుంది. దాంతోపాటు హనీ తేనె ఇచ్చారు ముంచుకొని తినడానికి, బాగుంది. తర్వాత నానా ప్లాజా చూసారు కదా, ద వరల్డ్ ప్లే గ్రౌండ్ అని ఉంటుంది కింద రెడ్ లెటర్స్.
ప్లే బాయ్స్ అందరూ ఇక్కడే ఉంటారు. లార్జెస్ట్ వరల్డ్ లార్జెస్ట్ ప్లే గ్రౌండ్ అని ఉంటుంది. లోపలికి వెళ్తే ఇంకా పండగే పండగ డ్యాన్స్లు వేస్తుంటారు. రమ్మంటారు తాగడానికి. అంటే మనం తాగితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అందుకని. ప్రతి వాళ్ళు చెయ్యట్టుకొని మరి పిలుస్తారు తాగడానికి. మా వెంకటేష్ కూడా చూడండి మమ్మల్ని బాహుబలి బాహుబలి అని పిలుస్తున్నారు కానీ ఈయన మరీ తయారవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ అంటున్నారు లేదా బాహుబలి అంటున్నారు. నానా ప్రజలతో ఫోటో తీయడానికి చాలా బాధలు పడ్డాం. షూట్ చేయనివ్వట్లేదు. చాలా రిస్క్ అక్కడ. కెమెరా 1 అవర్ ఏది 1 అవర్ తీసుకెళ్ళారు. సెక్యూరిటీ ఉంది. ఫుల్‌గా సెక్యూరిటీ పోలీసులు కూడా ఉన్నారు. పాస్‌పోర్ట్ అడుగుతున్నారు. పాస్‌పోర్ట్ చెక్ చేసాకే లోపలికి పంపిస్తారు నానా ప్లాజాకి. ఈ విషయం ఇప్పటికొచ్చి ఎవరు చెప్పలేదు. పాస్‌పోర్ట్ చూపించి నానా ప్లాజా లోపలికెళ్ళాలి. ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారక్కడ. ఫస్ట్ టైమ్ బంక్ చూసాం. ఈ కార్‌లన్నీ కుక్కలా తిరుగుతున్నాయి కానీ బంక్ కనపడలేదు ఎక్కడ. ఫస్ట్ టైమ్ బంక్ చూసాం. తర్వాత ఇక్కడ ఆటోలు, టుక్ టుక్‌లు రై రై బైకులు కూడా అంత స్పీడ్‌గా ఎళ్ళవు. ఆళ్ళకి అదొక ఆనందం. జాబ్ మీద ఇంట్రెస్టో, మరి పని మీద ఇంట్రెస్టో తెలీదు గానీ చాలా రై రై నీట్‌గా ఉంచుతున్నారు. రై రైమంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కడు అమెరికాలో ఏదో దొరకలేనట్టు మొత్తం అమెరికన్స్ అందరూ ఇక్కడే కూర్చొని తాగుతున్నారు. అసలు మేము టాక్సీ దిగినప్పటికే పండగలాగుందిక్కడ. అందరూ తాగడం ఇక్కడ. తినుడు, తాగుడు, తిరుగుడు ఇక్కడ. కానీ చెడిపోయే అలవాట్లు క్యాషినోలు అయి లేవు మాత్రం. అది నచ్చింది. అప్పటికే ఈళ్ళు 15 రోజుల నుంచి ఉంటున్నట్టున్నారు అమెరికన్స్ సెలవులని జెప్పి. కూర్చోవడం, అలా తాగడం, తిరగడం ఇక్కడ. తర్వాత మన ఇండియా వాడు ఒకడు కనిపిచ్చాడు. మా వెంకీ గాడు వెంటనే ఆ ప్లేట్ కొనేసాడు. కొద్దిగా పెసరపప్పు, పలుకులు, 2 ఉల్లిపాయ ముక్కలు, చిన్న కొత్తిమీర చూడగానే "అన్నయ్య కారం తిని చానాళ్ళయిందని" చెప్పి ఒక ప్లేట్ తీసుకున్నా. ఆ 20 తీసుకున్నాడు. అంటే రూ. 60. మన దగ్గర ఆల్ రౌండ్ మిర్చి రూ. 20 తులసి థియేటర్ దగ్గర. సేమ్ అలాంటిది ఇచ్చాడాడు. ఇచ్చాక "ఇగో టుక్ టుక్ అంటే ఇదే. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. ఒక ట్రైలో ఎత్తండి భయ్యా" అంటే ఇచ్చాడు. అన్న చూడడానికి చిన్నగా ఉంది గానీ ఎక్కలేకపోతున్నా. అలా జారబడి తొక్కాలి దాన్ని. ఆడు బేరం అనుకోని మాట్లాడుతున్నాడు. కాదు నిన్ను తీసుకెళ్తానని చెప్పాను నేను. నవ్వుతున్నాడు అలా అంటే. మా వెంకీ గాడు అక్కడి నుంచి వీడియో తీస్తున్నాడు. అప్పుడు చూసాడు ఆడు వీడియో కోసం వచ్చారని. ఏమనలేదు. థ్యాంక్ యూ చెప్పాం మనోడికి ఒకటి. అసలు ఈ రోడ్డు ఖాళీ ఉండదండి బాబు. కంటిన్యూ అసలు మేము వచ్చిందే 31 ఒకటి అనవసరంగా న్యూ ఇయర్‌కి వచ్చాం అనిపించింది. ఉట్టప్పుడు రాత్రి 5 దాకా తిరుగుతారంట ఇక్కడ జనాలు. ఇంక అది పొగలేంటో, ఏంటో ఏ రోజేటో తెలియట్లేదు సండే. మాకు ఈరోజు స్టేన్ అయిపోయాం కదా! అక్కడే తినేసి కూర్చొని ముగించాం.